నమస్కారం. కథ చెప్తాను ఓ కొడతారా ఛానల్కి స్వాగతం. నేను సునీత. శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు. అచ్చోసిన ఆంబోతులు. ఆంబోతు పెద్ద బజార్లో మధ్యగా నుంచుంది. పొడవైన నిడివైన పెద్ద బజార్లో బొసలు కొడుతూ నందికేశ్వరుల్లా నుంచుంది. ఆంబోతు తెల్లగా ఎత్తుగా మంచు కొండలా ఉంది. ఆంబోతికి అంత కోపం రావడం ఎవ్వరూ చూడలేదు. పెద్దలు కొందరు నాయనా నందీశ్వర శాంతించు తండ్రి అంటూ మొక్కుతున్నారు. ఆంబోతు శాంతించినట్లేదు. బుసల ఆగలేదు. మట్టి చిమ్మడం మానలేదు. పెద్ద ముత్తైదువులు కొందరు గంగడోలు దువ్వి నందికేశ్వర కోపం ఎందుకయ్యా అని అంటుంటే తోక విసరటం తగ్గింది, కానీ విసవిస తొక్కుళ్ళు తగ్గలేదు. కూరలు అమ్మేవాళ్ళు తోటకూర నోటికి అందిస్తే విదిలించి కొట్టింది. కృష్ణ నుండి నీళ్లు తెచ్చేవాళ్ళు కావిడి నీళ్లు ముందు పెట్టి తాగవయ్యా అంటే తాగినన్ను తాగి కడవలు తన్నేసింది. ఊరంతా కంగారుగా పెద్ద బజార్లోకి వచ్చి భయంగా నుంచున్న సమయాన రంగయ్య తన చిల్లర కొట్టుకు వెళ్ళడానికి వీధిలోకి వచ్చాడు. వీధిలో జనాన్ని చూసి మరికొంచెం ముందుకొచ్చాడు రంగయ్య. రంగయ్యని చూసిన ఆంబోతు చెంగున అంతెత్తెగిరింది. కాలసర్పంలో గాలిలో తోకాడించింది. చెవులు దద్దరిల్లేటట్లు రంకె వేసింది. పాతాళం బద్దలయ్యేటట్లు నేల తొక్కింది. పరమ భయంకరంగా తన వైపు పరిగెత్తుకొస్తున్న ఆంబోతుని చూసిన రంగయ్యకు ఠారెత్తింది. గోచి ఊడిపోతున్న లెక్క చేయక పరుగు లంకించుకున్నాడు. ఇంటిదాకా తరిమింది. వాకిటి ముందు నించుని గిట్టలతో నేల రాస్తూ హోంకరించడం మొదలెట్టింది. రంగయ్య సాగిలపడ్డాడు. ఆంబోతు రంకెలు ఆపలేదు. మొత్తుకున్నాడు. లబోదిబోమన్నాడు. ఆంబోతు ఆగలేదు. కరివేపాకు కొత్తిమీర పెట్టబోయాడు. వాటిని చూస్తూనే విసిరి కొట్టింది ఆంబోతు. రంగయ్యకు తెలుసు ఆంబోతు ఎందుకొచ్చిందో. ఇంట్లోకెళ్ళి తట్టలతో తట్టెడు కందులు పోసుకొచ్చి భయంగా ఆంబోతు ముందు పెట్టాడు. ఆ కందులు చూసి ఆంబోతు ఆగింది. ఆ కందులన్నీ తిని తట్ట శుభ్రంగా నాకి పరమ సాధువులా నడిచి వెళ్ళిపోయింది. ఆ అడ్డెడు కందులు ఉదయం సుబ్బమ్మ తీసుకొచ్చినవి. సుబ్బమ్మ ఇంట్లో నూకలు లేవు. దానికి తోడు అల్లుడొచ్చాడు. ఇంకో గతి లేక ఇంట్లో ఉన్న అడ్డెడు కందులు రంగయ్యకి అమ్మజూపింది. 4 రూపాయల కందులకి రూపాయి మించి ఇవ్వనన్నాడు. ఇదేం అన్యాయం అంటే కేకలు. ఊళ్ళో అల్లుడున్నాడు. సిగ్గుపడిపోయిన సుబ్బమ్మ అల్లుడికి అన్నం కూర వండి తను పస్తుండాలనుకుని మారు మాట్లాడకుండా ఆ 1 రూపాయి తీసుకెళ్ళింది. ఆంబోతు వెళ్ళిపోయిన తర్వాత రంగయ్య తాపీగా ఊపిరి పీల్చుకుని పొద్దున్న లాభం గోబలోకొచ్చిందే అని బాధపడుతూ కొట్టుకెళ్ళాడు. కొట్టు దగ్గర కూర్చుని గల్లాపెట్టికి దండం పెట్టుకుని కళ్ళు తెరిచాడో లేదో ఎదురుగా రౌడీ వీరుడు నుంచొనున్నాడు. రౌడీ వీరుడంటే రక్తం తాగుతాడని పేరు. వాడు నెత్తురు తాగాడో లేదో కానీ వాడిని చూస్తే కాలయముణ్ణి చూసినట్టుంటుంది. నల్లతాచులా సన్నగా బారెడు మనిషి. చింతనిప్పుల్లాంటి కళ్ళు. ఎప్పుడూ మనిషి ఊగుతుంటాడు. తాగి ఊగుతున్నాడో ఆ మనిషి తీరే అంతో తెలియదు, కానీ ఆ ఊపు చూసి జనానికి గుండె చిక్కబట్టుకుపోతోంది. ఆ ఊపులాగా మాట కూడా సాగదీస్తాడు. ఏ రంగయ్య బాబు, 10 రూపాయలుంటే ఇస్తావేంటి అన్నాడు వీరుడు. బావుందయ్యో, నిన్ననేగా 5 రూపాయలు తీసుకెళ్ళావు అన్నాడు కంగారు పడుతూ రంగయ్య. నిన్నటికి ఇవాళకి నువ్వేం బేరాలు చేయలేదా? ఏ రోజు అవసరం ఆ రోజే. ఇప్పుడేం లేదు పో, బోణీ కాలేదు. పోనా పోనా సూటిగా చూస్తూ అన్నాడు వీరయ్య. రంగయ్య, ఆ పెసలు పల్లపీది పెసలు. అంతే. రంగయ్య పడిపోయాడు. ఓరిని అమ్మగడుపు బంగారంగాను, ఎందుకురా గోల, ఇదిగో 10 తీసుకో అని 2 నుంచి 10 తీసిచ్చాడు. వీరుడు ఆ 10 రూపాయలతో గాలిగోపురంలోకి వచ్చి అక్కడున్న బెచ్చగాళ్లకు తలో రూపాయి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. వీడి బెడద ఒక్క రంగయ్యకే కాదు, ఊళ్ళో చాలామందికి ఉంది. కాల్లో దిగిన తుమ్మముళ్ళు లాంటి వాడు వీరుడు. తుమ్మముళ్ళు తీస్తున్న కొద్దీ విరుగుతుంది. ఒకసారి బంగారం తాకట్టు పెట్టుకుని అప్పులిచ్చే భోషే దగ్గరికి వెళ్ళాడు వీరుడు. భోషే గారు, అర్జెంటుగా అవసరం వచ్చింది, ఓ 100 రూపాయలు కావాలి అని అల్లుడు అడిగినట్లు అడిగాడు. ఆహా, అలాగా, 100 చాలా, ఎవడు తాత సొమ్మిమ్మంటావు అన్నాడు భూషయ్య.
తాతలు సంపాదిస్తే మేమంతా మీ దగ్గరికి ఎందుకు వస్తామండి? నిన్న రాత్రి సీతాలు నాంతాడు బుచ్చమ్మ చెవిపోగులు ఎంత ఖరీదు చేశారు అన్నాడు వీరుడు. భూషయ్య నీళ్లు గారిపోయి, ఒరేయ్ 100 కావాల్సిందేనా అని దీనంగా అడిగాడు. భూషయ్య దగ్గర 100 తీసుకుని సీతాల కూతురికి బుచ్చమ్మ కూతురికి పెళ్ళిళ్ళు జరుగుతుంటే చెరో 50 పసుపు కుంకుమ కింద చదివించి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక లాభం లేదని భూషయ్య రంగయ్య తీర్మానించుకుని రహస్యంగా పథకం వేశారు. జగ్గడని రౌడీని పిలిపించారు. వీరుణ్ణి చంపి కిష్టలో పారేస్తే 500 ఇస్తామన్నారు. సరేనన్నాడు జగ్గడు. డబ్బు తీసుకున్నాడు. తెల్లారేసరికి వీరుడి శవం నీళ్ళల్లో తేలాలన్నారు. ఓ అని వెళ్ళిపోయాడు జగ్గడు. తెల్లారింది. పీడ విరగడైపోయింది అనుకున్నారు ఇద్దరు. భూషయ్య గారో వాకిట్లోంచి కేక. అది వీరుడి గొంతు. వీరుడు దెయ్యం కాదు కదా. భూషయ్య అదిరిపడ్డాడు. భూషయ్య గారు వణికిపోతూ వీధిలోకి వచ్చాడు భూషయ్య. వీరుడు నవ్వుతూ 500 కావాలండి అన్నాడు. 500 అన్నాడు భూషయ్య. మరి జగ్గడిని చంపి కిష్టలో తోసేయద్దండి. మారు మాట్లాడకుండా 500 ఇచ్చాడు భూషయ్య. రంగయ్య ఇంటి ముందు ఆంబోతు హోంకరిస్తోంది. గిట్టలతో నేల తవ్వి చిందరవందర చేస్తోంది. రంగయ్య నిశ్శబ్దంగా అరబస్తా పెసలు ఆంబోతు ముందు పెట్టాడు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.